ఇక్కడ చెప్పండి, బీహార్లో ఏదైతే ఎస్ఐఆర్ పేరుతో 67 లక్షల ఓట్లు చోరీ జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రతిసారి ప్రూఫ్స్తో సహా బయట చూపెడుతున్నా కూడా ఇక్కడ బీజేపీ పార్టీ ఏం చెప్తా ఉందంటే ఇక్కడ ఓటు చోరీ ఏం జరగలేదు, ప్రభుత్వం మేము అభివృద్ధి పనులు చూసి ఓట్లు వేశారు, ఇక్కడ జూబ్లీహిల్స్లో మాత్రమే ఓటు చోరీ జరిగింది, జూబ్లీహిల్స్లో 25,000 ఓట్ల చోరీతోనే గెలిచిండు నవీన్ యాదవ్ అని చెప్పేసి ఈ విధంగా తీసుకొస్తారు. ఎట్లా చూస్తారు అన్నది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు, దేశంలో ఓటు అనేది చాలా పవిత్రమైంది. ఈ ఓట్లు అనేది ఓటుతోనే ప్రజాప్రతినిధులు అవుతారు, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం చేసేది అనేది ప్రజాప్రతినిధి. ఆ ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలి, దాంట్లో ఓటు అనేది చాలా ప్రముఖమైనది ఉంటుంది. వీళ్ళందరికీ ఎలక్షన్ కమిషనర్కి నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను, మా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన వాటిని సరి చేసుకోవడం ఏం బాధ, ఎందుకు సరి చేసుకోరు దాన్ని? ఇప్పుడు ఎలక్షన్స్ కంటే 2 నెలల ముందే వస్తారు, అడావిడి చేస్తారు, ఇష్టపెట్టి పోతారు. చనిపోయిన ఓట్లు అట్లే ఉంటాయి, చనిపోయిన ఓట్లు ఉన్నాయి, తీసేస్తేనేమో ఇప్పుడు బీహార్లో దాదాపుగా 60 లక్షల ఓట్లు తీసేసిండ్రు. అక్కడ తీసేసే దాని విషయంలో క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఓటు అనేది 100% ఎలక్షన్ కమిషన్ అనేది కనీసం 90-95% అన్న ఓట్ పోలింగ్ అయ్యేటట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య దేశం అనేది ఇది ఏం కింగ్ పరిపాలన కాదు కదా, రాజుల పరిపాలన కాదు. ప్రపంచ దేశాలలోనే ఒక తలమానికంగా ఉన్నటువంటి ఒక మంచి వ్యవస్థ గలటువంటిది, ప్రపంచ దేశాలలో గొప్ప దేశం అది, ప్రజాతంత్ర దేశం. కాబట్టి ఈ ప్రజలు ఓటు హక్కుని వినియోగించుకుంటేనే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. కాబట్టి ఆ ఓట్లో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ ఒకే ఇంటిపై 50 ఓట్లు, 100 ఓట్లు, 200 ఓట్లు, 300 ఓట్లు ఉంటే ఆ డోర్ నంబర్ల మీద వేరే రాష్ట్రాల ఉన్నటువంటి రాష్ట్రాలు ఇంకో రాష్ట్రాలలో ఓట్లు ఉండడం అనేది, దాన్ని సరి చేసుకోమని చెప్తే ఎందుకు సరి చేసుకోవట్లేదు వీళ్ళు? ఆయన ఒక ఆధారం ఇచ్చిండు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఓటు చోరీ జరుగుతున్నది, ఒక ఇంటిపై 50 ఓట్లు, 100 ఓట్లు, 200 ఓట్లు, ఒకటే డోర్ నంబర్ మీద ఎప్పుడైనా 200-300 ఓట్లు ఉంటాయా? ఉండయి కదా. మరి వాటిని అన్నింటినీ తీసేసి దాన్ని సిస్టమేటిక్గా తీసుకొచ్చి సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరము మరి ఉన్నటువంటి ఇప్పుడు ఎన్నికల కమిషనర్కు ఉంది, దీన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీకి ఉంది. ఎందుకు ఉలికి పడుతున్నారు? ఇక్కడ తప్పు జరుగుతున్నాయంటే సరి చేసుకోవడానికి ఏం బాధ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు అంటున్నారు ఓటు చోరీ జరగట్లేదు, అది జరగట్లేదు అంటే మరి ఆడ చూయిస్తున్నారు కదా, చూయించినప్పుడు సరి చేసుకోవడానికి ఏం ప్రాబ్లం ఉంది? కాబట్టి మా రాహుల్ గాంధీ గారు అడిగిన దాన్ని ఎలక్షన్ కమిషనర్ అనేది దాన్ని ఇచ్చిన ఆధారాన్ని తీసుకెళ్ళి, ఇగో నువ్వు వచ్చినటువంటి ఆధారాన్ని నేను పరిశీలించినను, దీన్ని సరిచేసినని చెప్పాల్సింది ఇచ్చిపెట్టేసేసి నువ్వు తెచ్చి మాకు తెచ్చారే స్క్రీన్స్ పెట్టి, పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి ఇక్కడ ఈ ఫోటోలు వేరే ఉన్నాయి, ఒక్క వ్యక్తి మీద ఇన్ని ఓట్లు ఉన్నాయని సిస్టమేటిక్గా తెలియజేస్తున్నప్పుడు అది తీసుకొని ఒక మంచి కంటెంట్ ఇచ్చిండు, మంచి అన్యాయం జరుగుతున్నటువంటి ఓటు చోరీ జరుగుతుందనే విషయంలో ఇవన్నీ ఇచ్చిండు, తప్పులు జరుగుతున్నదాన్ని సరిదిద్దుకోమని ఒక అవకాశం ఇచ్చిండ్రు. దీన్ని తీసుకొని దాన్ని సరి చేస్తామనేది లేదు. ఎలక్షన్ కమిషనర్కు ఉన్నటువంటి బాధ్యత ఏంది? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లు వాడుకుంటున్నాడు, అదేవిధంగా ఆర్డీఓలు వాడుకుంటున్నారు, కలెక్టర్లు వాడుకుంటున్నారు. ఎంతో మెయిన్ పవర్ ఉంటుంది. 2 నెలల ముందు హడావిడి ఎందుకు చేయాలి? ఎలక్షన్స్ రాగానే దేశమంతా ఎలక్షన్ కమిషనర్ అంతా ఈ ఉన్నటువంటి ఓటర్ పరిశీలన చేయాలి, ఫొటోస్ లేని, అడ్రస్లు లేనివి అన్నీ సరి చేయేటట్టుగా చేసుకోవాలి. మా రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి ప్రతి దాన్ని మీరు పరిష్కారం చేసి, నువ్వు లేవనెత్తినటువంటి ఈ సమస్య ఉంది, మేము పరిష్కారం చేసినావు, చూసుకో బాబు అని చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఎలక్షన్ కమిషనర్ పై. ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా ఎన్ని రోజులు లేనిది కరెక్ట్ బీహార్ ఎలక్షన్స్ టైంలో 67 లక్షల ఓట్లను తీసివేయడం ఎట్లా చూస్తారన్న? నిజంగా బీజేపీ వారికి ఒక్కటే, అధర్మంగా గెలవడం, ప్రజాప్రతినిధులు చేసుకోవడం. గత 10 సంవత్సరాల నుంచి వారు ఎంతసేపు దేశమని, హిందూ అని, ముస్లిం అని, అదేవిధంగా మోడీ అని, రామజన్మభూమి అని, ఈ రకంగా ఇంటర్నల్గా పెద్ద ఎత్తున ఈ ఆర్ఎస్ఎస్ అనేది చేసే పనే దొంగ ఓట్లను తయారు చేసాం. దొంగ ఓట్లను తయారు చేయాలి, వాళ్ళు ఇంటర్నల్గా పోవాలి, ఓట్లు ఎక్కించుకోవాలి, ఆ ఏరియాలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో వాళ్ళు చేయాలి. ఈ పని అనేది కింద వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ చాలా పకడ్బందంగా పనిచేస్తున్నాయి. 10 సంవత్సరాలు అయ్యింది. ఇంత యాంటీగా ఇప్పుడు చూడండి, బీహార్లో రాహుల్ గాంధీ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, చాలామంది లీడర్లు మరి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టుకు వేలాది మంది, లక్షలాది మంది వచ్చినారు. కేవలం 25 ఎమ్మెల్యేలు గెలుస్తారా? కాంగ్రెస్కు 60 స్థానాలు పోటీ చేస్తే 4 స్థానాలే వస్తాయా? మరి అక్కడ ఓటీ జరగకపోతే ఏం జరిగింది? ప్రలోభాలు చేయడము, ఓటీ చేయడము,
ఈ రకంగా అనేక రకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేసి చేస్తున్నారు తప్ప వాళ్ళకు నిజాయితీ లేదు వాళ్ళకు. వీళ్ళు ఏమైనా దేశ స్వతంత్రంలో ఏమైనా పాటుపడి దేశాన్ని ఏమైనా చేసిన వాళ్ళ వీళ్ళు ఏం లేరు కదా దేశ స్వతంత్రం వచ్చినప్పుడు. కాబట్టి వీళ్ళకి ఎంతసేపు అన్యాయము అవినీతి ఈ రకమైన ఇప్పుడు యువత కోసము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు లేవు. 15 లక్షల రూపాయలు బ్యాంకులలో వేస్తా అన్నాడు మోదీ. ఎంతసేపు మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సాధనాలు కంప్యూటర్లు ఫోన్లు ఇస్రో ఇలాంటి రకరకాలుగా అవన్నీ మేము చేసినది తప్ప ఆయన చేసింది ఏముంది? ఈరోజు యువత అంతే పెడదోవం పడుతున్నారు. దేశంలో ఈరోజు 100 కోట్ల మంది యువత ఉన్నారు. ఈ యువత అనేది ఇప్పుడు దేశము పట్టుకొమ్మల్లాగా వేరే దేశాలల్లో 18 నుంచి 35 సంవత్సరాలలో మన దగ్గర 100 కోట్లు ఉంటే వాళ్ళని వాడుకొని పరిశ్రమలు తీసుకొచ్చి నదులని అనుసంధానం చేసి నీళ్ళు ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ఈరోజు అనేక రంగాలలో అనేక రకాల విషయాలలో కూడా మనకు లోటుపాట్లు ఉన్నాయి. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ప్రధానులు చేసినటువంటి దాని కాదు, నువ్వు ఏం చేస్తావో చెప్పు, విమర్శించుడు కాదు. ఇది ఏదో ఓటు చోరీ చేసి నేను ప్రభుత్వాన్ని వశపరుచుకుంటా అని చెప్పుడు కాదు, నువ్వు ప్రజలకు కూడా ఏం చేస్తావో చెప్పు. కాబట్టి చెప్పి ఆ విధంగా చేసి నువ్వు ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఉన్నావు. ఈరోజు గ్రోయింగ్ ఏది? ఎక్కడ గ్రోయింగ్ అయింది? ఎంత పరిశ్రమలు వచ్చినాయి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఉద్యోగ రూపకల్పన లేదు. మరి రేపు రాబోయే కాలంలో యువతంతా ఏం చేస్తారు? 100 కోట్లు ఈరోజు పెద్ద ఎసెట్. ఈరోజు ప్రపంచ దేశాలలో యువత అనేది పెద్ద ఎత్తున ఉన్నారు. వారికి ఒక ఎసెట్ కాబట్టి దాన్ని వాడుకొని పరిశ్రమలు తీసుకొచ్చి సంపద సృష్టించి దేశాన్ని అభివృద్ధి చేయాలి. ఈరోజు అనేక రకాలుగా పాల ఉత్పత్తి సరిగా లేదు, గ్రెయిన్స్ సరిగా లేవు. ఈరోజు వ్యవసాయం కూడా ఈరోజు ప్రపంచ దేశాలలో పెద్ద డిమాండ్ ఉంది. ఈరోజు ప్రపంచ దేశాల చైనా ఇండియా అనేది దాదాపుగా 300 కోట్లు జనాభా ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో 8,50,కోట్ల జనాభా ఉన్న దాంట్లలో మనమే 300 కోట్లు ఉన్నాము. మొత్తం ప్రపంచానికి అనేక రకాల అవసరాలు ఉన్నాయి. ఒక చిన్న ఈరోజు మనం కాంగ్రెస్ ఆ రోజు చేసినవి తప్ప ఇప్పటికీ దిగుబడులు అనేటివి ఇప్పటికీ మీకు చైనా నుంచి వస్తున్నాయి. ఎందుకు వాటిపై చర్య తీసుకోలేదు? 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. ఎంతసేపు అభియోగాలు చేయడు, టీవీలు వాడుకోవడము, కంప్యూటర్లు వాడుకోవడము, ఫోన్లు వాడుకోవడం, ఇవన్నీ మానేసి నువ్వు చూడు చేపిస్తామేమో. నువ్వు ఏం చేసినావు? ఇస్రో ఇచ్చింది మేము, ఫోన్ ఇచ్చింది మేము, కంప్యూటర్ ఇచ్చింది మేము, అన్ని శాస్త్ర సాంకేతిక రంగం అంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు చేసేయాల్సిందంతా మోదీ గారు చేయాల్సింది చేస్తున్నది ఏంటంటే ఓటు చోరీ చేయాలి. ఓట్లు అనేది ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ రాష్ట్రంలోకి వెళ్ళాలి, దొంగ ఓట్లు సృష్టించుకోవాలి, గెలవాలి. మాకు ఈరోజు ఆ దొంగ ఓట్ల వల్ల ఈరోజు మేము పరిపాలన వస్తున్నాయి, మేము గెలిచే సీట్లని కోల్పోతున్నాం. మరి అక్కడ జరిగినటువంటి ఇప్పుడు కర్ణాటకలో మా ఓపెన్గా రాహుల్ గాంధీ గారు తీసి చూపించిండ్రు. అక్కడ ఇగో ఈ విధంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఈ రకంగా జరిగినాయి, ఈ ఓట్లు వేయడం వల్లనే మేము ఓడిపోయినామని. వేరే రాష్ట్ర ఉన్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ వచ్చి ఓటు వేయడానికి ఏం అవసరం ఉంది? అన్ని వేరే రాష్ట్రాల ఫోటోలు అక్కడికి ఎందుకు వస్తాయి? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తుంది? ఎందుకు సాధనాలు వాడుకోవట్లేదు, వ్యక్తులను వాడుకోవట్లేదు? ఇక్కడ బీహార్లో జరిగిన చోరీని బట్టి చూస్తుంటే ఎలక్షన్ కమిషను బీజేపీకే సపోర్ట్ చేసినట్టు కూడా కనిపిస్తూ ఉంది. అలాగే పీఎం సీటు కాపాడుకున్న ప్రయత్నం కూడా జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే బీహార్ అనేది ఒక పిల్లర్ లాగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి, ఇటు చంద్రబాబు ఇటు బీహార్. అంటే ఈ సీటు కాపాడుకున్న ప్రయత్నం కూడా జరిగిందని అనుకోవచ్చు. పక్కా ఇది వాళ్ళు చేస్తున్న పని ఇది. ఎందుకంటే ఆయనది ఉన్నటువంటి మోదీది గ్రాఫ్ పడిపోతుంది. దేశంలో అంతా ఉన్నటువంటి యువతలకు జాబ్స్ ఇవ్వట్లేదు, బిజినెస్లు లేవు, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి, డ్రగ్ మాఫియా పెరిగిపోతున్నది, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ప్రజల్ని. వాళ్ళకు రావాల్సింది అనేటువంటి ఇవ్వకుండా ఈరోజు ప్రజల్ని యూత్ని వాళ్ళకు ఉపాధి కల్పించకుండా వీరిని ఒక దారి అవతల ఇంకో దారి పట్టించడానికి ఇలాంటి అన్నీ ఎదుర్కొంటూ ఉంటాడు. ఒకటే ఇది, ఇప్పుడు మేము విమర్శించినప్పుడు ఆ విమర్శలని తీసుకొని స్పోర్టీగా తీసుకొని అక్కడ జరుగుతుంది ఏందో అనేది పార్టీ పరంగా అయినా బీజేపీ వాళ్ళైనా సరే ఎలక్షన్ కమిషనర్ అయినా సరే చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కదా. దీన్ని సీదా ఆడ చూస్తున్నది తెలుస్తున్నది. బీహార్లో పెద్ద ఎత్తున ఆడ ఓటు చోరీ జరిగింది కాబట్టి ఓటు చోరీ, అదేవిధంగా ప్రలోభాలు, డబ్బులు వేయడము, వాళ్ళను ఓట్లు కొనుక్కోవడం, ఇదే వాళ్ళ ధనదాంతో ఇదంతా చేసి అంతా స్కామ్స్ చేసి ఈ రకంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ బీహార్లో ఎలక్షన్స్లో చూస్తే కొన్ని లక్షల మంది వచ్చిండ్రు. లక్షల మంది వస్తే 25 సీట్లే వస్తాయా? కాంగ్రెస్కు 4 సీట్లే వస్తాయా? మహాగఠబంధన్ గుట్టుకు ఒక 30 సీట్లే వస్తాయా? 243 సీట్లు పోటీ చేస్తే 25 సీట్లు 30 సీట్లే వస్తాయా? రావు కదా అట్లా. కాబట్టి పక్కా ఓటు చోరీ జరుగుతున్నది దేశంలో. అదేవిధంగా యువతలను పట్టించుకుంటలేదు. వీటిపై ప్రక్షాళన చేస్తాము. ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి
మాకున్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళం ఉంది, అఖిల భారత కాంగ్రెస్ సేవాదళం ఉంది, పూర్వం స్వతంత్ర పోరాటంలో పనిచేసినటువంటి ఇవి. అదే పెంటల ఆర్గనైజేషన్స్లో సేవాదళు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్ మేమంతా పూనుకుంటాము. ఎక్కడైతే ఓటు చోరీ రాష్ట్రంలో కూడా మేము అదే అడుగుతున్నాం. ఎక్కడ కూడా దొంగ ఓట్లు ఉండకూడదు, స్వచ్ఛందంగా పనిచేయాలి, అందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ అనేది ఈ రాష్ట్రంలో కూడా కృషి చేయాల్సింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి వచ్చేవరకే యువకుడు, విద్యావంతుడు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నవీన్ యాదవ్ అక్కడ నేను స్వయాన 15 రోజులు నేను డోర్ టు డోర్ ప్రచారం చేసినాను. మా శ్రేణులంతా ఒక 500 మంది ఉన్నటువంటి 7 జోన్లలో ఇన్ఛార్జీలు వేసి 50 మంది ప్రజల దగ్గరికి పోయినరు. కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కానీ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ ఫలాలు అందించారు. సన్నబియ్యం ఇచ్చిండ్రు, విద్యుత్ ఇస్తున్నారు, రేషన్ కార్డు. జీవితంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించిండ్రు. జీవితంలో సన్నబియ్యం ఇవ్వాలి, పేద ప్రజల్ని ఆదుకోవాలని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? రాలేదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సంక్షేమాన్ని ఆలోచన చేస్తున్నారు, యువతకు ఆలోచన చేస్తున్నారు, అన్ని వర్గాలకు ఆలోచన చేసి ఈరోజు మేలు జరిగే విషయంలో చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేది అక్కడ యువకునికి ఇవ్వడం, అదే బడుగు బలైన వర్గాలకు, బీసీలకు టికెట్లు ఇవ్వడం అనేది గొప్ప విషయం. చూసిందా 2 పార్టీలు అక్కడ ఇద్దరు అగ్రవర్ణాలకే టికెట్లు ఇచ్చిండ్రు. కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానే సంకల్పంతో ఈరోజు బీసీలకు టికెట్ ఇచ్చిండు. మేము కూడా అగ్రవర్ణాల వారికి టికెట్ ఇవ్వచ్చు కాదు. ఆ సంకల్పం మా రాహుల్ గాంధీ గారిది, మా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిది, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకటే పంద. బడుగు బలైన వర్గాలు 52% ఉన్నారు ఇక్కడ. వారందరికీ సమతూలంగా వాళ్ళకి టికెట్లు ఇచ్చేసి వాళ్ళని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోవాల్సిందిగా కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారి ప్రభుత్వం. వాళ్ళందరికీ, మా మంత్రులకు, రేవంత్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం మరింత దీర్ఘకాలికంగా పనిచేసేస్తే ఈరోజు రాష్ట్రంలో మేలు జరుగుతుంది, ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారు. రైట్, థ్యాంక్ యూ.